ఈ ప్రపంచంలో భూమిపై ఉన్నది మనమేనా లేక ఈ అంతులేని అంతరిక్షంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? మన టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈ ఆలోచన మనల్ని ఇంకా తొలిచేస్తోంది. దానికి ఆధారంగా అడపాదడపా గ్రహాంతరవాసుల ఉనికి మనకు అప్పుడప్పుడు తెలుస్తూనే ఉంది. అసలు గ్రహాంతరవాసులు అనే వాళ్ళు ఉన్నారా? ఉంటే మనతో స్నేహానికి వస్తారా లేక యుద్ధం చేస్తారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాల కోసం సైంటిస్టుతో పాటు సామాన్యులు వెంపర్లాడుతున్నారు. ఇదే నేపథ్యంలో ఇటీవల సంఘటన జరిగింది. కేవలం కొన్ని నిమిషాల్లో మన భూమికి అంతు చిక్కని 249 రేడియో సిగ్నల్స్ అందాయి. నమ్మడం లేదా? ఇది వాస్తవం. జూన్ 2024లో జరిగిన ఈ సంఘటన మనల్ని ఆకాశంలోకి ఆశ్చర్యం పడేలా చేస్తోంది. అసలేంటి సిగ్నల్స్? ఇవి డేంజర్ సిగ్నల్సా లేక మరేదైనా అన్న విషయం ఈ స్టోరీలో తెలుసుకుందాం. స్టోరీ అయితే ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి. మన విశ్వం రహస్యాలతో నిండుంది. మన మిల్కీవే గెలాక్సీ దాటి శక్తివంతమైన రేడియో తరంగాలు పల్సింగ్లా వస్తున్నాయి. వాటిని ఫాస్ట్ రేడియో బర్డ్స్ అని అంటారు. ఇవి అంతరిక్షం నుండి వచ్చే శక్తివంతమైన మిస్టీరియస్ తరంగాలు. ఒక్కసారి ఊహించండి, ఇవి ఏదో మామూలు సిగ్నల్స్ అయితే కాదు, కానీ తీవ్రంగా ఆలోచింపజేసే సిగ్నల్స్. దక్షిణాఫ్రికాలోని మీర్కాట్ రేడియో టెలిస్కోప్ ఉపయోగించి ఖగోళ శాస్త్రవేత్తలు ఒక వింత రిపీటింగ్ రేడియో సిగ్నల్స్ సిరీస్ను గుర్తించారు. వీటికి పేరు FRB 2020-40619D అని పెట్టారు. ఈ సిగ్నల్స్ని మొదట జూన్ 19, 2024 కనుక్కున్నారు. ఇంకా వివరంగా చెప్పాలంటే ఎల్ బ్యాండ్లో కేవలం 2 నిమిషాల్లో 3 బర్డ్స్ గుర్తించబడ్డాయి. వీటిని స్టడీ చేయడానికి అథర్ జూన్ టియాన్ మాంచెస్టర్ యూనివర్సిటీలోని జోడ్రల్ బ్యాంక్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ నుంచి ఉన్న ఎక్స్పర్ట్ నియమితులయ్యారు. కార్నెల్ యూనివర్సిటీని పబ్లిష్ చేసే స్టడీ ప్రకారం ఒక వారం తర్వాత ఫాలో అప్ అబ్జర్వేషన్స్లో ఇలాంటివే మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ బ్యాండ్స్ UHF, ఎల్ బ్యాండ్ అలాగే ఎస్ బ్యాండ్లో మొత్తం 299 సిగ్నల్స్ రికార్డ్ అయ్యాయి. ఇవి ఇప్పటిదాకా అత్యంత యాక్టివ్ రిపీటింగ్ సోర్సులలో ఒకటి. ఈ బర్డ్స్ ఎల్ బ్యాండ్లో మరింత ప్రాధాన్యత చూపాయి. UHF లేదా ఎస్ బ్యాండ్తో పోలిస్తే సుమారు 3 రెట్లు ఎక్కువ యాక్టివిటీ ఉంది. ఇది FRB ఎనర్జీ ఆ రేంజ్లో బలంగా ఉందని సూచిస్తుంది. కొన్ని పల్స్లు ఫేడ్ అవుతుంటే ఫ్రీక్వెన్సీ డౌన్వర్డ్ డ్రిఫ్ట్ చూపాయి. ఇది ఇతర రిపీటర్స్లో కూడా కనిపించే ఫెనామినా. మీర్లైట్ టెలిస్కోప్ ఉపయోగించి ఆప్టికల్ కౌంటర్ పార్ట్ చూశారు, కానీ ఈ FRB ఎటువంటి ఆప్టికల్ సిగ్నల్ కనుక్కోలేదు. ఇది రేడియో ఎనర్జీతో వచ్చే పోల్స్ ఆప్టికల్ సిగ్నల్ పరిమితులను నిర్ధారిస్తుంది. అంటే ఈ సిగ్నల్స్ ఎవరు, ఎలా, ఎందుకు పంపుతున్నారన్న దానికి సరైన సాక్ష్యం లేదు. మరి ఇప్పుడు ఈ సిగ్నల్స్ మూలం ఏమిటి? ఇవి హైలీ మ్యాగ్నటైజ్డ్ న్యూట్రాన్ స్టార్స్ అంటే మ్యాగ్నెటార్స్ నుంచి వస్తున్నాయేమో అని సైంటిస్టుల అనుమానం. ఇవి స్టార్ క్వేక్స్ లేదా కంపానియన్ ఆబ్జెక్ట్తో ఇంటరాక్షన్ వల్ల ఎనర్జైజ్ అవుతాయి. FRB హై రిపీట్ రేట్ అలాగే యునిక్ పోలరైజేషన్ ప్యాటర్న్ ఈ థియరీలకు మూల్యవంతమైన క్లూస్ అందిస్తాయి. మల్టిపుల్ బ్యాండ్స్లో హండ్రెడ్స్ ఫాస్ట్ రేడియో పల్స్లు ఎమిట్ చేసే ఈ యాక్టివిటీ రిపీటింగ్ FRBS ప్రవర్తనలో స్పష్టమైన విండో అందిస్తుంది. ఒక సాధారణ పరిభాషలో చెప్పాలంటే మామూలుగా మనం ఎక్కే ఫ్లైట్ నుండి వాడే మొబైల్ వరకు నిత్యం మన చుట్టూ ఈ సిగ్నల్స్ ట్రాఫిక్ ఉంటుంది. అంటే ప్రతి సిగ్నల్కి ఒక సోర్స్ ఉంటుందన్నమాట. మరి సోర్సే లేని ఈ సిగ్నల్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎందుకు, ఎలా వస్తున్నాయి? ఇవి డేంజర్ సిగ్నల్స్ కావచ్చు అని కొంతమంది స్పేస్ అనలిస్టుల అభిప్రాయం. ఇదివరకే ఓ గతి తప్పిన వస్తువు భూమి మీదకి వస్తుందని వింటున్నాం. ఇప్పుడేమో ఈ సిగ్నల్స్. రేపు ఇంకేం చూడాలో? స్పేస్లో ఈ డేంజర్ సిగ్నల్స్పై మీ ఆలోచనను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.